ఒక న్యాయవాది చొరవతో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ రోడ్డు పక్కన అనాథల్లో నివసిస్తున్న తల్లి కొడుకులకు పట్టణ పేదల నిరాశ్రయుల కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. పట్టణంలోని ఓ రోడ్డు పక్కన తల్లి కొడుకులు గత 5-6 నెలలుగా గడుపుతున్నారు. ఏ ఆధారం లేకుండా గాలికి జీవిస్తున్న వారి దుస్థితి గురించి స్థానిక న్యాయవాది గీతాకృష్ణ తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ సూచనపై తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ బుధవారం వారిని కలిశారు. వారికి ఏ ఆధారం లేకపోవడంతో పాటు మానసికంగా కూడా సమస్య ఉందని తెలుసుకున్నారు. వారితో మాట్లాడి పట్టణ పేదల నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. రోడ్డు పక్కన అనాథలను చూసి వదిలేయవద్దని అధికారుల దృష్టికి తీసుకువస్తే వారికి ఏదో ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. న్యాయవాది గీతాకృష్ణను ఆయన అభినందించారు. నిన్న సోమవారం గ్రీవెన్స్లో మన తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి ఒక గ్రీవెన్స్ అందింది. మన తెనాలి పట్టణానికి చెందిన యువ న్యాయవాది గీతాకృష్ణ గారు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ రోడ్డు మీద ఒక తల్లి కొడుకు పెద్దవాళ్ళు వయసులో సుమారుగా ఒక 5-6 నెలల నుంచి ఇక్కడ రోడ్డు మీద ఉంటున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది చూస్తుంటే, ఈ రోడ్డు నడుస్తుంటే అని సమాచారం ఇచ్చారు. అది ఆ గ్రీవెన్స్ నాకు ఫార్వర్డ్ అయింది. ఈరోజు వెరిఫై చేస్తే నిజంగానే వీళ్ళు సుదీర్ఘకాలంగా ఇక్కడ రోడ్డు పక్కనే నివాసం ఉంటున్నట్టు, ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. పాపం ఇక్కడే దురదృష్టవశాత్తు మన మున్సిపాలిటీ వారు మెయింటైన్ చేసే చెత్తకుండి కూడా ఉంది. దాంతో వాళ్ళు దోమల్లో కానీ వర్షాల్లో ఎండల్లో ఇక్కడే ఉండడంతో మరి దీనికి స్పందించిన మన యువ న్యాయవాది గీతాకృష్ణ గారు నేను వెంటనే మాట్లాడితే పాపం బాగా స్పందించారు. ఒక సామాజిక స్పృహ ఉండడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావడం ఈరోజు నేను అభినందిస్తున్నాను వారిని, లాయర్ గారిని. మన తెనాలిలో ఇలాంటి ఎందుకు ఈ మీడియాకి చెప్తామంటే, ఎక్కడైనా ఎవరైనా అనాథలు అభాగ్యులు రోడ్డు పక్కన ఉంటే మనం కొంచెం బాధ్యతగా వ్యవహరించి వాళ్ళని ఒక ఆశ్రమానికి తరలించడమా లేకపోతే వాళ్ళకు ఒక షెల్టర్ కల్పించడమో చేయాలి మానవతా దృక్పథంతో. మరి ఈరోజు వీళ్ళని ఇక్కడి నుంచి వీళ్ళు యాక్చువల్గా తెనాలని చెప్తున్నారు కానీ కొంచెం సైకలాజికల్ కండిషన్ డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళది. మాట్లాడిస్తే కాసేపు శ్రీశైలం అన్నారు, కాసేపు నందులపేట అన్నారు, రకరకాలుగా డిస్టర్బెన్స్గా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్. హవెవర్ వాళ్ళని ఇక్కడే మన తెనాల్లో మున్సిపాలిటీ వారు మెయింటైన్ చేసే నైట్ షెల్టర్ ఉంది, అక్కడికి తరలించాం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే కండిషన్లో ఉన్నారు. ఇలాంటివి ఏదైనా ఎక్కడైనా మీరు గమనిస్తే నాకు సమాచారం ఇవ్వండి. ఎవరు ఏ అధికారికి సమాచారం అందించినా మా ప్రభుత్వ శాఖల్లో మున్సిపల్ కమిషనర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ ఏ శాఖకి మీరు పోలీసు వారికి కానీ ఎవరికి అందించినా మేము సత్వరమే స్పందిస్తాం. ఖచ్చితంగా ఇలాంటి వారి పట్ల మనం కొద్దిగా మానవతా దృక్పథంతో వ్యవహరిద్దామని కోరుకుంటున్నాం. మా ఆఫీస్కి చాలా దగ్గర ప్రాంతంలోనే వీరు ఉండటం జరుగుతుంది. గత 6-7 నెలల నుంచి అసలు మీరు ఉంటున్న కారణం ఏంటని అడగగా వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అన్న సంగతి కూడా అర్థమైంది. పాపం వాళ్ళు ఎండలోనే ఉంటూ వర్షంలో తడుస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఆహారము అవన్నీ ఎలా అని అడుగుతుంటే అక్కడ తెస్తున్నాం ఇక్కడ తెస్తున్నాం అని చెప్తున్నారు. ఆదివారం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి సోమవారం స్పందన కార్యక్రమానికి మా సీనియర్ న్యాయవాది శిరీష, మా మదర్, ఆవిడ గైడ్లైన్స్లో ఒక రిప్రజెంటేషన్ చేసి వెళ్ళి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు సత్వరమే ఎంఆర్ఓ గారిని పంపిస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఎంఆర్ఓ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి దీనికి ఒక సొల్యూషన్